ఎదురుగా ఇలా నీ బుగ్గదిలొస్తే ఎంతసేపు పడుకుంటావా? ఖాళీగానే కదా. ఏందది? ఖాళీగానే ప్రాంక్ వీడియోస్ చూస్తున్నాం మన. మొన్న ఏంది హగ్ ఏంది మమ్మీ అది జస్ట్ యాక్టింగ్. అంటే మన ఛానల్ లెగడానికే కదా చేసేది. ఏది లెగడానికి? మన ఛానల్ లెగడానికి చేస్తే దానికి కూడా సీరియస్ అవుతారా? నేనైతే చూసి ఏదో అనుకోవచ్చు, మమ్మీ డాడీ అయితే అబ్బా ఏమన్నా మమ్మీ డాడీ అర్థం ఏమన్నా? నేనైతే ఏం చూపియలే ఇంకా డాడీకి. చూపిలేదా? చూపించినా ఏం కాదులే, పెద్ద దాంట్లో అంత పెద్ద ఏముందని జస్ట్ హగ్గుకి ఇస్తే కదా. మమ్మీ అది చేసింది జస్ట్ యాక్టింగ్. నువ్వు దానికి కూడా ఓ పెద్ద పెట్టుకుంటే ఎట్లా? సరేలే. ఏంటిది? షాపింగ్. నువ్వు నమ్మట్లేదండి షాపింగ్ చేద్దామంటే. అంటే ఎప్పుడు కొనలేండి నీకు డ్రెస్? ఏంటి కొత్తగా? నా ఇజ్జత్ తీసేటట్టు నువ్వు నిజంగా. అత్తమ్మ చెప్పలే నేను వస్తున్నాను చెప్పినా? నేను నైటే కాల్ చేసిన వస్తున్నామా అని. లేదు, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఓకే ఓకే, మర్చిపోయిందేమో. సరే వెళ్దాం మరి. వెహికల్ ఏది? వెహికల్ హీరోలాగా అటు ఇటు తిరుగుతున్నావు నించొని. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. లేదు మమ్మీ, అంటే ఇక్కడ ఇందాక వేరే అమ్మాయి వెళ్ళింది అటు సైడ్. సో తను వెళ్ళిందని చెప్పేసి ఇక్కడ ఉన్నా అంతే. అంటే వెహికల్ ఆడుంది, ఇటు సైడ్ వచ్చిన. అమ్మాయి అటు వెళ్ళిందని ఇటు వచ్చావా? ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లను తిరిగావంటే యాసిడ్ పోసేస్తాను. వాళ్ళు అటు వెళ్ళిపోయారు మమ్మీ, మనకేం సంబంధం అమ్మాయి పోతే. సరే వెళ్దాం నాడు. అన్ని ఎర్రి పుష్పాలు. మమ్మీ ఒక్క నిమిషం. ఏమైంది? టిఫిన్ చేసి వచ్చినావు? తినే పడుకున్నా నేను. తిని పడుకొని ఇప్పుడు మళ్ళా లేచి ఫ్రెష్ అప్ అయి వచ్చినావు. బాగుందా? ఏంటిది అది? ఇలాంటి డ్రెస్ తీసుకున్నాం ఒకటి. ఇలాంటిది అవసరం లేదు, ఉంది కదా వేరే తీసుకున్నాం. ఒకటి జీన్స్ అండ్ టాప్ తీసుకున్నాం, బాగుంటుంది. నేను వేసుకోను. టాప్ వద్దా? జీన్స్ వద్దు, మొత్తం అదే కుర్తా. అదే మీరు ఏదో ఉంటదిగా, నీకు తెలుసుగా, చుడిదారి. సరే తీసుకుందాం. కానీ యాక్చువల్లీ ప్రామిస్గా నేను నీకు ఒక నిజం చెప్పాలి. నిజంగా ప్రామిస్గా ఒక నిజం చెప్పాలి. చెప్పు. నిజం చెప్పాలి. ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే అది చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు నాకు తెలియదు. ఏం రియాక్ట్ అవ్వవు కదా. డేట్ ఫిక్స్ చేసిందా మ్యారేజ్కి? మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేస్తే నేను ఇంత సిన్సియర్గా ఎందుకు చెప్తా? ఏదో ఫన్నీగా హ్యాపీగా ఎంజాయ్ చేయపెట్టాను. అదేంటి? ఆ మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయకుండా మ్యారేజ్కి బ్రేకప్ డేట్ ఫిక్స్ చేసిర్రు. ఏంది అంటే ఐ మీన్ నీకు తెలుసు కదా మా ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారని. ఇప్పుడు చూడడం ఏంటి? అంటే అది కాదు, అప్పుడు వచ్చింది కాదు, వేరే సంబంధం చూసిరు వాళ్ళు. అట్లా చూస్తారు? వచ్చిర్రు వాళ్ళే ఇంటికి వచ్చి చూసుకున్నారు. వాళ్ళు 4 lakhs చెప్పారు. 4 అంటున్నావు, 40 lakhs చెప్పారు వాళ్ళు. ఏం చెప్తున్నాను? కామెడీ కొడతాను. నిజం చెప్తున్నా, జోక్ కాదు. ఇట్రా నిజం మమ్మీ, జోక్ కాదు. ఓవర్ యాక్షన్ ఏముంది ఇంట్లో? చెప్పు, ఏంటో చెప్పు, కోపం తెప్పికు నాకు. నిజం మమ్మీ, నిజంగా చెప్తున్నా. నాకు వేరే సంబంధం చూసిరు, 40 lakhs అంట. సో ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుందంట ప్రజెంట్. ఆ అమ్మాయి కూడా 25,000 అంట మంత్లీ. వాళ్ళని వదిలేసి ఇంకోరికి అరేయటం, ఇదేనా నీ పని? అవన్నీ ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు నువ్వు? 1 month లో పెళ్లి పెట్టుకొని షాపింగ్ అని పిలిచి మొత్తం ఏమో చెప్తున్నావు. ఆమె పెళ్లి ఉంది, నేను లేదనట్లే, కానీ ఇప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చి చూసుకున్నారు. సో అమ్మ చూసుకున్నారు, వచ్చి నన్ను చూసుకొని వెళ్ళారు. ఏంది నాకు చెప్పాలని లేదా? ఎప్పుడు వచ్చిండ్రు, ఇప్పుడు చూసుకున్నారు? 2 days అయింది. యాక్చువల్ నేను నీకు మొన్న చెప్దాం అనుకున్నా కానీ డైరెక్ట్ చెప్పడం బెటర్, కాల్లో ఎందుకులే అని చెప్పేసి పిలిపించిన. మమ్మీ డాడీ కూడా ఓకే అన్నారు, అందుకని. ప్రాంక్ చేస్తున్నావా నువ్వు? ఏంది ప్రాంక్ చేస్తున్నావా?
మమ్మీ ఇటువంటి విషయాలు నీకు ఎవరన్నా ప్రాంక్ చేస్తారా చెప్పు? ఏం దేవులు ఆడుతున్నావు మమ్మీ? ప్రాంక్ కాదే ఇది. ప్రాంక్ అయితే నేను గిట్ల ఎందుకు చేస్తా? ఏయ్ ప్రాంక్ కాదు, ఎందుకు అట్లా చేస్తున్నావు? ఇట్రా ఆగమాగం ఎందుకు అవుతున్నావు? ప్రాంక్ ఏం కాదు మమ్మీ. చెప్పు నాకు, నువ్వు ప్రాంక్ అది ఇది చేసి ఉంటే నేను చెప్తున్నా. దున్నపోతా ప్రాంక్ కాదు. కెమెరా ఏడుంది చెప్పు ఫస్ట్, నువ్వు అవన్నీ కథలు. కెమెరా కాదే, నిజం చెప్తున్నా. కెమెరా అరే ప్రాంక్ నేను బయట చేస్తా, నీ మీద ఎందుకు చేస్తా? మరీ జోక్ చేస్తావు నువ్వు. ఏమో నువ్వు చేసినా చేస్తావు కానీ చెప్పు ఊరికే. మమ్మీ నీ మీద కాదే. 1 month లో ఎవరన్నా పెళ్లి పెట్టుకొని అట్లా చేస్తారా? ప్రాంక్ కాదు చెప్పు. నువ్వు నాకు కోపం తెప్పి ఆ కట్టిటి చెప్తా. నేను ఇవ్వను. మమ్మీ ప్రాంక్ కాదు, ప్రామిస్ నిజం చెప్తున్నా, అర్థం చేసుకో. నా మీద ఒట్టే. ఇట్రా చెప్తా దగ్గర. నా ఒట్టే నా మీద. ఒట్టు ఒట్టు నా మీద ఏమ్మా? మమ్మీ ఎవరి మీదనా ఒకరి మీద ఒట్టు, కానీ నిజంగా చెప్తున్నా. ఫిక్స్ అయింది, అర్థం చేసుకో. కొంచెం నువ్వే మీ ఇంట్లో చెప్పు. ప్లీజ్. నేను డైరెక్ట్ అత్త మామ దగ్గర వచ్చి చెప్పాలని. ఇటు తిరుగు, నా సైడ్ తిరుగు. ఇటు చూడు, ఇట్రా మమ్మీ ప్లీజ్. ఇటు చూడు, ఇటు చూడు మమ్మీ. ఇట్రా ఇట్రా ఇట్రా. ఇగో నేను చెప్పాడు తిను. ప్లీజ్ మమ్మీ, నేను ఇగో అత్త మామలతో నేను డైరెక్ట్ చెప్పలేను కాబట్టి చెప్తున్నా, అర్థం చేసుకో. నువ్వే చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ? అరే ఇట్రాను, అర్థం చేసుకున్నావు, ఏడవకు ప్లీజ్ మమ్మీ. చెప్పాలా ఇంట్లో? చెప్పు మమ్మీ. ఇప్పుడు నేను డైరెక్ట్ వచ్చి చెప్తే బాగోదు కదా, నువ్వే చెప్పు. బావకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది.